హలో అందరికి నమస్తే. మే 4, 2026 అయితే దేశంలో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి వివిధ రాష్ట్రాలలో. ముఖ్యంగా బెంగాల్, తర్వాత తమిళనాడు, కేరళ ఇవి మనం తీసుకుంటే నిజంగా అసలు బెంగాల్లో అయితే దాదాపు 3 పర్యాయాలు దాదాపు 15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ అయితే అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. దానికి బీజేపీ ప్రభుత్వం అయితే మొత్తానికైతే బీజేపీ పార్టీ అయితే చెక్ అయితే పెట్టింది. ఇక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఒకటి అనుకోవచ్చు, మనం దాదాపు 15 సంవత్సరాలు రూలింగ్లో ఉండడం అదో కారణం కావచ్చు. సెకండ్ వచ్చేసి అక్కడ మహిళల మీద అయితే అత్యాచారం అయితే జరిగింది కదా, అక్కడ డాక్టర్ దాని మీద ఎలాంటి స్పందన చూడనట్టుగా ఉంది. ముఖ్యంగా మతపరమైన దాడులు బెంగాల్లో అయితే మతపరమైన దాడులు అయితే జరిగాయి. హిందువుల మీద అయితే ఊచకోత అయితే దాడులు అయితే జరిగినాయి. ఇది అక్కడ ముస్లిమ్స్ చేసిరా అంటే కాదు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి అక్కడ ప్రవేశించి ఇవన్నీ అయితే జరిగినాయి. దీనికి ముఖ్య కారణం కూడా మమతా బెనర్జీ. ఎందుకంటే దొంగచాటుగా వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాయి ఇన్ని రోజులు. ఇప్పుడు కాలం చెల్లింది. మొత్తానికైతే బెంగాల్లో అయితే బీజేపీ ప్రభుత్వం అయితే వచ్చింది. అలాగే మన తమిళనాడులో కూడా టీఎంకే పార్టీ హీరో విజయ్ అయితే సంచలన విజయ్. ఎందుకంటే 2 సంవత్సరాల 3 నెలల కాల వ్యవధిలో ఒక పార్టీని నిర్మించి ఇట్లా విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా తమిళనాడు ప్రజలకైతే ఒక శుభ సూచకం కావచ్చు మరి. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అతను సినిమా హీరో, స్క్రీన్ ముందు హీరో, అలాగే నిజ జీవితంలో కూడా హీరో అని అక్కడ ప్రజలైతే నిరూపించారు. ఎవరు గెలిచినా ఓడినా కూడా ప్రజలకు మంచి జరిగితే అదే 10,000. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే నిజమైన లీడర్, వాళ్ళే గెలిచే అవకాశానికి అయితే ఎక్కువైతే ఉంటుంది. మనం చూసినాం కదా, ఇప్పుడు మన తెలంగాణలో అయితే హరీష్ రావు, అలాగే మన కేసీఆర్ గారు, వీళ్ళు ప్రజలను ఎంత తమ వాళ్ళ సొంత బిడ్డల్లాగా ఎట్లయితే చూసుకుంటారో ఇలాగే ప్రతి నాయకుడు కూడా ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. ఓకే మరి, ఉంటాను. బాయ్.